హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి నేను మటన్ కీమా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఆల్రెడీ నేను షార్ట్స్లో అయితే అప్లోడ్ చేశాను, లాంగ్ వీడియోలో చేయలేదు కాబట్టి మళ్ళీ అయితే వీడియో చేసి నేను పెడుతున్నానండి. చాలా సింపుల్ ప్రాసెస్తో మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి చిన్న పీస్ చెక్క లవంగాలు అందులో యాడ్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ టమాటో కూడా అందులో వేసి బాగా మిక్స్ చేసుకోండి. నేనైతే ఒక స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేశాను. ఇక్కడ నేనైతే కీమా వచ్చేసి హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను. ముందుగా కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న కీమా అనమాట అది కూడా అందులో వేసి వాటర్ వేయకుండా బాగా మిక్స్ చేయాలండి. అందులో ఉన్న వాటరే మనకు బయటికి రిలీజ్ అయ్యి వస్తుందన్నమాట స్లోగా. ఫ్లేమ్ అయితే హైలోనే పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇందులోనే మీరు కొద్దిగా పసుపు, ఉప్పు, కారం అనేది వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ ప్రాసెస్ అయితే మీరు కుక్కర్లో కూడా డైరెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే మీకు సరిగా కనబడదు కుక్కర్లో అయితే అని చెప్పేసి ప్యాన్లో అయితే చేసి చూపిస్తున్నాను. ఇదన్నీ ఒక 80% వరకు అయిపోయిన తర్వాత మళ్ళీ నేను కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని విజిల్ అయితే నేను పెట్టేసుకుంటున్నాను. మీరు చేసుకున్నట్లుగా ఉంటే ఇదే ప్రాసెస్లో డైరెక్ట్గా స్టార్టింగ్ నుంచే కూడా మీరు కుక్కర్లోనే చేసుకోవచ్చు. ఇదన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను కల్లుప్పు యాడ్ చేస్తున్నాను. మీ టేస్ట్‌కి తగ్గ సాల్ట్ అనేది మీరు ఎంత వేసుకుంటారో దాన్ని బట్టి మీరు చూసి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. తక్కువే వేసుకోండి, ఏమంటే ఎక్కువైందంటే మనం ఏం చేయలేం కాబట్టి తక్కువైతే కూడా మనం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇదన్నీ బాగా ఉడికే లోపల మనం ఇంకొక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక చిన్న సైజ్ టమాటో, ఆనియన్, కొద్దిగా పెప్పర్, చెక్క లవంగాలు ఇంకొద్దిగా యాడ్ చేసి బాగా మిక్సీ చేసి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి ఆ పేస్ట్‌ని కూడా మనం ముందుగా ఉడికించుకున్న మటన్‌లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది ఎందుకు అనంటే గ్రేవీ అనేది కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో వస్తుందన్నమాట. మరి పల్చగా లేకుండా రైస్‌లోకి గానీ, చపాతీలోకి గానీ చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. చాలామంది ఏం చేస్తారంటే మనము కీమా వేయడానికి ముందుగా ఆనియన్ టమాటో వేసాం కదా, అలా కాకుండా మొత్తం ఆనియన్ టమాటో కూడా ఒకేసారి మిక్సీకే వేసి చేస్తూ ఉంటారు. అలా కూడా చేసుకోవచ్చండి. ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందని చెప్పేసి నేను ఇలాగైతే చేశాననమాట. యాక్చువల్లీ ఈ మటన్‌తో నేను కీమా బాల్స్ లాగా చేస్తామని ఫస్ట్ అనుకున్నాను. బట్ ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎవరైనా చేసుంటే వాళ్ళ దగ్గర అడిగి కనుక్కొని ఎలా ప్రిపేర్ చేయాలని తెలుసుకొని మళ్ళీ ట్రై చేస్తాము. సరిగ్గా రాలేదంటే మొత్తం హాఫ్ కేజీ దాకా వేస్ట్ అయిపోతుందని చెప్పేసి నేనైతే ట్రై చేయలేదనమాట. మీలో ఆల్రెడీ ఎవరైనా కీమా బాల్స్ గానీ ఇంట్లో ప్రిపేర్ చేస్తుంటే ఎలా ఉంటుందో నాకు కమెంట్ అయితే చేయండి. ఎందుకంటే నేను హోటల్స్‌లో ట్రై చేశాను గానీ ఇంట్లో అయితే నేను ఎప్పుడూ చేయలేదు. మీకు కుదిరితే గనుక కమెంట్ బాక్స్‌లో సింపుల్ ప్రాసెస్‌లో ఎలా చేయాలో కూడా నాకు కమెంట్ చేయండి. నేనైతే ట్రై చేస్తాను తప్పకుండా. ఇది కొంచెం దగ్గర పడ్డాక మనమైతే కుక్కర్‌లోకి ట్రాన్స్‌ఫర్ అయితే చేసుకునేసాము. ఆ తర్వాత మనకు మిక్సీ జార్‌లో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని అందులో వేసుకోండి. ఒక పిడికెడు వరకు కొంచెం ఫ్రెష్‌గా ఉన్న కరివేపాకు అయితే అందులో యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఉడికేటప్పుడు స్మెల్ కూడా చాలా సూపర్‌గా వస్తుంది. ఇదన్నీ వేసుకున్న తర్వాత మనకు కొంచెం గ్రేవీ పల్చగా ఉన్నట్లు అనిపిస్తుంది. బట్ అది ఉడికిన తర్వాత దగ్గర పడ్డాక మనకైతే కరెక్ట్‌గా వచ్చేస్తుందనమాట. ఇక్కడ మీరు ఓపెన్ చేసి చూపిస్తున్నాను గదా, చూసారంటే మనకు కావాల్సిన థిక్ కన్సిస్టెన్సీలో అయితే వచ్చేసింది. ఇంకా మీకు డ్రైగా కావాలనుకుంటే కూడా ఇంకొక 5 మినిట్స్ వరకు మూత పెట్టకుండా అలాగే ఉడికించారంటే ఇంకొంచెం థిక్‌గా అయితే అవుతుందనమాట. నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది కాబట్టి నేను ఈ స్టేజ్‌లో అయితే నేను దించేసుకుంటున్నాను. ఫైనల్‌గా ఒక పిడికెడు వరకు కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి. నా దగ్గర కొంచెమే ఉంది. మీ దగ్గర ఉంటే ఇంకా కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు చూసారంటే చాలా టేస్టీగా ఉండే మటన్‌తో కైమా అయితే రెడీ అయిపోయిందండి. ఇది రైస్‌లోకే కాకుండా చపాతీకి కూడా చాలా బాగుంటుందనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై బై. సీ యూ ఫర్ నెక్స్ట్ వీడియో. ఇంట్రెస్ట్ ఉండే మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం చూడండి.